మీకు హెల్త్ ఇష్యూ వల్ల లేకపోతే ఇంకేదైనా పర్సనల్ ఇష్యూ వల్ల ఆల్రెడీ ఒక మూడ్ ఆఫ్లో ఉండి కూడా యాక్ట్ చేయాల్సిన సిచ్యువేషన్స్? అయ్యో చాలా జరిగాయండి, చాలా చాలా. అలా నాకు ఈవినింగ్ సర్జరీ, నేను అడ్మిట్ అవ్వాలి హాస్పిటల్లో. అయితే కూడా డేట్స్ లేవు, మరి షూటింగ్లో నేను కంపల్సరీ ఉండాలి. ఏ సర్జరీ అండి? నాకు ఓవరీలో వాటర్ బబుల్స్ వచ్చాయని చెప్పి ఓవరీ రిమూవ్ చేయాలని చెప్పారు డాక్టర్. సో టైము వాళ్ళ ప్రకారం ఇచ్చిన దానికి రేపు సర్జరీ అంటే ఇవాళ ఈవినింగ్ వచ్చి మనం అడ్మిట్ అయిపోవాలి. అప్పటి నుంచి వాళ్ళు ఆ లిక్విడ్స్ అవి ఇస్తూ ఉంటారు అనమాట. అయితే నేను చెప్పాను నాకు డేట్స్ లేవండి, నేను ఇంకా చేయను అంటే ఇవాళ ఒక్కరోజు చేయండి, మళ్ళీ ఆపరేషన్ అయినాక మీరు రాలేరు కదా, ఇది ఒక్కరోజు చేసేసేయండి, తర్వాత మళ్ళీ చూసుకుందాం అన్నారు. సరే నేను చెప్పాను మరి ఈవినింగ్ తొందర పంపించండి, ఇటు నుంచి ఇటు డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్తాను అని చెప్పాను. ఓకే అన్నారు, పంపించరు. అలా అంటే అవ్వట్లేదు, ఇంకా గొడవ చేసేసాను నేను ఇంక వెళ్ళిపోతున్నాను ఇక్కడికి స్టాప్ చేసి, మీ ఇష్టం మరి ముందు నాకు చేసేసే నేను వెళ్ళిపోతానంటే అప్పుడు అలా చేసేసారు. సరే లేట్గా వెళ్ళాను, డాక్టర్ కూడా కొంచెం ఏంటమ్మా లెక్కలేదు మీకు హాస్పిటల్ అంటే సర్జరీలు అంటే అన్నారు. చెప్పాను షూటింగ్ అండి ఇలా అయింది అని. సరే అయిపోయింది, సర్జరీ అయిపోయాక 5 daysకే మళ్ళీ ఫోన్ చేసి ఇంకా రండి ఇక్కడ మేము కేర్ తీసుకుంటాంలే రండి షూటింగ్ అని. 5th dayకే మళ్ళీ వెళ్ళిపోయాను షూటింగ్. ఆ రోజే హస్బెండ్కి బుల్లెట్ తగిలి పడిపోయి బేరమని ఏడ్చే సీన్లు, పరిగెత్తుకుంటూ వచ్చి కింద పడి ఏడ్చే సీన్లు పైగా అలాంటివి కూడా చేశాను. అయితే మంజుల నాయుడు గారు అంటే ఒకప్పుడు చక్రవాకం, మొగల్ రేకు, అసలు చాలా ఫేమస్ డైరెక్టర్ ఆవిడ. అయితే ఎక్కువ స్లాట్ మనకి 8:30 అక్కడ వచ్చేది కదా, ఇప్పుడు ఆఫ్టర్నూన్ ఎందుకు షిఫ్ట్ అయిపోయింది? అది మన జూనియర్ ఎన్టీఆర్ గారి షో వస్తుంది కదా మీలో ఎవరు కోటీశ్వర్లు, ఆ సీరియల్ అది టెలికాస్ట్ అవ్వడం కోసం దీన్ని షిఫ్ట్ చేశారు ఆఫ్టర్నూన్. దాని తర్వాత అలానే కంటిన్యూ అయిపోతుంది, అప్పటి నుంచి అక్కడే కంటిన్యూ అవుతుందండి. చాలా రోజులు టాప్లో ఉండింది, మొత్తం ఛానల్ మొత్తానికి టాప్లో ఉండింది ఈ సీరియల్. ఇప్పుడు నెంబర్ 2కి వచ్చింది. అలా అలా ఫ్లక్చుయేషన్స్ ఉంటూ ఉంటాయి. ఇంకో అందరూ కాంపిటీషన్తోనే చేస్తారు కదా, అలా అలా అవుతూ ఉంటుంది. మీరు ఆల్మోస్ట్ అన్ని ఛానల్స్ లో వర్క్ చేసేసారు, అన్ని ఛానల్స్ చేశారండి కానివ్వండి, అన్ని ఛానల్స్ లో చేశారు కదా. మీకు ఎక్కడ ఏ ప్రొడక్షన్ లో కంఫర్ట్ గా ఉండేది బాగా? అలాగేం ఉండదండి యాక్చువల్లీ. ఇప్పుడు నాకైతే నేను ఇది ఏ ఛానల్ అని చూసుకోను, మనం ఈటీవీకి చేస్తున్నామా, మా టీవీకా, జీటీవీకా అనేది అసలు నాకు అనవసరం, నాకు అసలు సంబంధమే లేదు అది ఏ ఛానల్కి అనేది. నాకు ఓన్లీ అది ఏ క్యారెక్టరు, దానికి నాకు రిమ్యూనరేషన్ ఎంత, నా క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఉందా, ఇంతే చూస్తా. అది ఎక్కడ టెలికాస్ట్ అయితే నాకెందుకు. ఓకే, మీరు ఫాలో అవుతారా అసలు సీరియల్? ఫాలో అవుతాను, చూసుకుంటాను. ఎందుకంటే నేను ఎలా ఉన్నాను ఆ గెటప్లో, అది చూస్తేనే మనకి మన తప్పులు తెలుస్తాయి. ఫాలో అవుతూ ఉంటేనే మనం అయ్యో అలా జరిగింది, అది అలా కట్టుకుంటే బాగాలేదు, ఈసారి మార్చాలి, అలా తెలుస్తాయి అంతే. అంతే ఫాలో అవుతాను. అయ్యో తప్పకుండానండి. నేను వాళ్ళు ఒక క్యారెక్టర్ చెప్తే నేను ఈరోజు చిన్నపిల్లలాగా తయారవమంటే అలా అందులోనే అలాగే ఉండిపోతాను. ముస్సలు అవ్వ క్యారెక్టర్స్ కూడా చేశాను మన తుపాకీ రాముడులో. తుపాకీ రాముడు అనే సినిమాలో నేను ముస్సలు అవ్వ క్యారెక్టర్ చేశాను. అందులో బిత్తిరి సత్తి హీరో అనమాట. అందులో ఒక సాంగ్ కూడా ఉంది నాకు. అలాగే అవ్వ క్యారెక్టరే. అది ప్రభాకర్ గారు డైరెక్టరు, ఆయన చెప్పారనమాట 3 days షూట్ ఉంటుంది మేడం మీకు, డే అండ్ నైట్ షూట్ అన్నారు. నేనే అలా పెట్టుకున్నాను, ఎందుకంటే నాకు డేట్స్ లేవు, సీరియల్ డేట్స్ ఉన్నాయి. అది చేసుకొని బయలుదేరేసి వచ్చి ఇక్కడ 3 days డే అండ్ నైట్ చేసి మళ్ళీ షూట్కి వెళ్ళిపోవాలి నేను. అలాగుండింది అనమాట. కరీంనగర్ మన ఇక్కడ గోదావరి కనిలో జరిగింది షూటింగ్. బాగుండింది. ఒక సాంగ్ అంతా 1.5 day అలా షూట్ చేశారు. అదే నా సిండి రామయ్య కొడుక అమ్మనైతిరా ఆ సాంగ్. ఈ క్లాసికల్ డాన్సర్ కూడా కదా మీరు, ఈ పర్ఫార్మెన్స్ ఎక్కడ ఇవ్వటానికి స్కోప్? చాలా పెర్ఫార్మెన్సెస్ ఇచ్చానండి నేను. దూరదర్శన్లో సో మెనీ బ్యాలెన్స్ చేశాను, నేను స్టేజ్ షోస్ చేశాను. అంటే మ్యారేజ్కి ముందర
మ్యారేజ్ తర్వాత అసలు నేను ఆ ఊరు తిరుపతి అనమాట, తిరుపతిలో నేను చేసేది. ఇక్కడ వచ్చాక నాకు ఏం తెలియదు ఎక్కడ చేయాలి ఏంటి అని. పాపకి నేర్పించేదాన్ని. పాప వాళ్ళ డ్యాన్స్ టీచరు చెప్తేనే ఆవిడతో పాటే డ్యాన్స్ బ్యాలెల్లో చేశాను. నేను నా కూతురు ఒకే బ్యాలెల్లో చేసేవాళ్ళం. గుంటూరు నేటివ్, హైదరాబాద్లో సెటిల్ అయిపోయారు. ఈ మదర్ ఫాదర్ ఏం చేసేవాళ్ళని? మా డాడీ రైల్వేలో వర్క్ చేసేవాళ్ళు. ఆ టైంలోనే నేను తిరుపతిలో ఎక్కువ ఇయర్స్ ఉండడం జరిగింది. గుంటూరు నుంచి నేను 9th షిఫ్ట్ అయ్యాను తిరుపతికి. ఇంకా మొత్తం స్టడీస్ తిరుపతిలోనే, 9th 10th ఇంటర్, డిగ్రీ, పీజీ, తర్వాత ఈవినింగ్ క్లాసెస్ డాన్స్కి వెళ్ళేదాన్ని. ఎడ్యుకేషన్ ఏంటండి? డిగ్రీ తర్వాత పీజీ చేశాను. దేనిలో? ఇంగ్లీష్లో. ఆ తర్వాత అంటే బీఎస్సీ చేశాను. యాక్చువల్లీ నేను బీఎస్సీ డిస్కంటిన్యూ చేశాను అప్పుడు ఎంబీబీఎస్ కోసం ట్రై చేస్తూ. ఆ బీఎస్సీ నేను హోమ్ సైన్స్లో జాయిన్ అయినప్పుడు నా క్లాస్మేట్ రోజా అప్పుడు బీఎస్సీలో. ఓకే. అయితే నేను బీఎస్సీ కంటిన్యూ చేయలేదు. ఈ ఎంబీబీఎస్ కోసమే మళ్ళీ ట్రై చేస్తూ ఎప్పుడు రెగ్యులర్గా వెళ్ళేదాన్ని కాదు. మళ్ళీ ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో 3 years డిగ్రీ ఎట్ ఏ టైం పాస్ అయ్యాను ఇక్కడ. ఆ తర్వాత పీజీ మళ్ళీ తిరుపతిలోనే మహిళా యూనివర్సిటీలో జాయిన్ అయ్యాను. రోజా గారు క్లాస్మేట్ అన్నారు కాబట్టి అప్పుడు చూసిన రోజా గారికి జనరల్గా మాట్లాడుకునే వాళ్ళ మీరిద్దరు? అంటే మా డ్యాన్స్ క్లాస్ వాళ్ళే అక్కడ, అంటే శివప్రసాద్ గారే సినిమా తీశారు కదా ప్రేమ తపస్సు. అదే ఫస్ట్ మూవీ అప్పుడే మేము ఉన్నాం అక్కడ. ఓకే. మేము ఎక్కిరించే వాళ్ళం కూడా, పని మనిషి క్యారెక్టర్ని కరెక్ట్గా సరిపోయి నల్లగా ఉంటావు కదా. ఓకే. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడైనా మీట్ అయ్యారండి? మీట్ అయ్యాను. ఇక్కడ మోడర్న్ మహాలక్ష్మి అని ఒక గేమ్ షో అయ్యేది ఇంతకు ముందు జరిగేది. అందులో ఫస్ట్ ఆవిడే యాంకర్ ఉండేవాళ్ళు. అప్పుడు మేము మాది ఆర్టిస్ట్ ఫెస్టివల్ స్పెషల్ ఎపిసోడ్. అప్పుడు వెళ్ళినప్పుడు ఆవిడని నేను చెప్పాను, నన్ను గుర్తుపట్టారా, నేను ఇట్లా మీ క్లాస్మేట్ని డిగ్రీలో అని. అంటే నేను అప్పుడు చాలా కామ్గా ఉండేదాన్ని కదా అనేది. అంతే మాట్లాడాను, ఎక్కువే మాట్లాడలేదు. ఏం చేస్తున్నారు ఏంటి అది ఇలా కొన్ని కామన్ క్వశ్చన్స్. నిజంగానే కామ్గా ఉండేవాళ్ళ ఆవిడ? లేదండి, అంటే ఎడ్యుకేషన్లో మంచి ఇంటెలిజెంట్ ఆవిడ. ఆవిడకి ఆ సినిమాలో ఆఫర్ వచ్చినప్పుడు అదే పని మంచి క్యారెక్టర్కి సూట్ అవుతుందని చెప్పి తీసుకున్నారు. అంటే నల్లగా అలా ఉండాలి కదా అలా అని చెప్పేసి. ఆ తర్వాత ఆవిడకి సెకండ్ మూవీ చామంతి అవి తమిళ్లో చేశారు కదా, అక్కడ తనకి టర్న్ అయ్యింది. ఆ తర్వాత మీరు పైగా తను టాలెంటెడ్, ఇంటెలిజెంట్, స్పాంటినిటీ ఎక్కువ ఉంటుంది. కరెక్ట్. అది తనకి ఆ వాక్చాతుర్యం ఉంది, యాక్టింగ్ చేసే ఇది ఉంది, ఇంటెలిజెంట్, పైగా మంచి ఇంటెలిజెంట్ కూడా. మరి అంత గట్స్ లేకపోతే ఎవరు రారండి. ప్రతిదానికి భయపడుతూ ఉండేవాళ్ళు ఏమీ చేయలేరు. ఎంత ధైర్యం ఉంది కాబట్టి తను యాక్టింగ్కి అంత ఆ ఏజ్లోనే, అంటే అసలు మాది అట్మాస్ఫియరే కాదు అక్కడ తిరుపతిలో. అప్పుడే తను హీరోయిన్గా వెళ్ళింది. మరి తను ఒక మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆవిడే కదా, వెళ్ళింది. ఆ తర్వాత కంటిన్యూస్ ఎన్ని మూవీస్ చేశారు ఆవిడ హీరోయిన్గా. ఆ గట్స్ ఉండాలి లేడీస్కి. అది లేకపోతే ఈ పొజిషన్, లేకపోతే వెనక నుంచి ఎంతమంది లాగే వాళ్ళు ఉన్నారు, ఎన్ని కామెంట్స్, ఎంత టాక్ ఉంటుంది వెనక నుంచి, ప్రతిదానికి కామెంట్ చేస్తూ పేపర్స్లో అన్నిట్లో వస్తుంది. అవన్నీ ఎదుర్కొనే ధైర్యం ఉండొద్దా? అందరు మనకెందుకులే వచ్చింది, మనం వెళ్ళి ఇంట్లో కూర్చుందాం, ఎవరేమనరు అలా అనుకుంటే అవుతారా? అవరు కదా.